హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామ్ మీ సేవ ఛానల్. ఫ్రెండ్స్, జేవిడి స్కీమ్కు సంబంధించి ఏ విద్యార్థులకు అయితే వారి కాలేజీ ఫీజులకు సంబంధించిన పెండింగ్ అమౌంట్ రావాల్సి ఉందో అటువంటి వారికి ఏపీ ప్రభుత్వం శుభవార్తనైతే చెప్పింది. పూర్తి వివరాలకు వీడియోనైతే చివరిదాకా చూడండి. ఫ్రెండ్స్, అలాగే మీరు మరిన్ని అప్డేట్స్ను మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే రామ్ మీ సేవ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. జస్ట్ మీరు టెలిగ్రామ్ యాప్లో రామ్ మీ సేవ అని చెప్పి సెర్చ్ చేస్తేనే రామ్ మీ సేవ గ్రూప్ చూపిస్తుంది. ఆ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, ప్రజెంట్ వచ్చేసి ఏపీలో విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు అయితే ఉన్నారనమాట. ఇందులో భాగంగానే మంత్రి నారా లోకేష్ గారు కాలేజీ ఫీజులకు సంబంధించి పెండింగ్లో ఉన్న అమౌంట్ వచ్చేసి ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఏ విద్యార్థులకైతే జేవిడి స్కీమ్కు సంబంధించి ఎన్ని సంవత్సరాలకు సంబంధించిన ఎన్ని విడతల అమౌంట్ రావాల్సి ఉంది, అలాగే కాలేజీల వైజ్గా ఎంత అమౌంట్ అనేది పెండింగ్లో ఉంది, ఆ కాలేజీలకు సంబంధించిన పెండింగ్ అమౌంట్ సంబంధించి పూర్తి రిపోర్ట్ను సిద్ధం చేయండి అని చెప్పి విద్యాశాఖకు సంబంధించిన అధికారులను మంత్రి నారా లోకేష్ గారు ఆదేశించడం జరిగిందనమాట. త్వరలోనే ఇందుకు సంబంధించి రిపోర్ట్ అనేది రావడం జరుగుతుంది. అందులో ఏ విద్యార్థులకైతే పెండింగ్ అమౌంట్ ఉందో ఆ అమౌంట్ వచ్చేసి నేరుగా ఆ కాలేజీలకు సంబంధించిన ఖాతాల్లో ఆ పెండింగ్ అమౌంట్ వచ్చేసి క్రెడిట్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఇందుకు సంబంధించి త్వరలోనే మనకు సమాచారం అయితే వస్తుంది. ప్రజెంట్ ఉన్న టీడీపీ ప్రభుత్వం ఈ కాలేజీ ఫీజులకు సంబంధించిన అమౌంట్ వచ్చేసి విద్యార్థులకు సంబంధించి కానీ తల్లులకు సంబంధించి కానీ వారి బ్యాంక్ ఖాతాల్లో క్రెడిట్ చేయకుండా ఇక ఎప్పటికప్పుడు ఆ కోర్సులకు సంబంధించిన కాలేజీ ఫీజులను నేరుగా కాలేజీలకు సంబంధించి వారి ఖాతాల్లోనే క్రెడిట్ చేయడం జరుగుతుందన్నమాట. జేవిడికి సంబంధించిన పెండింగ్ అమౌంట్ ఏపీ ప్రభుత్వం క్లియర్ చేస్తుందో లేదో త్వరలో తెలుస్తుంది.